హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. గాయ్స్, మనకు ఏదైతే కానిస్టేబుల్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీటీ P6కి సంబంధించినటువంటి మెన్ అలాగే ఉమెన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్కి సంబంధించినటువంటి అలొకేషన్ అనేది రావడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఇంటేక్ కెపాసిటీ ఏ విధంగా ఉంటుంది, అలాగే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏ విధంగా ఉన్నారు, ప్రపోజ్డ్ యూనిట్స్ ఏ జిల్లాల వారిగా ప్రపోజ్డ్ కావడం జరిగిందనే ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ ఆఫ్ ది సెంటర్ అండి, ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి PTC విజయనగరం సంబంధించినటువంటి ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే ఇంటేక్ కెపాసిటీ అంటే మొత్తం 600 మంది అభ్యర్థులు అయితే ఇందులో పార్టిసిపేట్ అయితే చేయనున్నట్లు తెలుస్తుంది. అంటే కెపాసిటీ అండి, PTC యొక్క కెపాసిటీ వచ్చేసి 600 వరకు అయితే మనకు ఇంటేక్ అయితే చేయడం జరుగుతుంది. అంటే 600 మంది క్యాండిడేట్స్ అనేది ఇక్కడ ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మనకు చూసుకున్నట్లయితే ప్రపోజ్డ్ యూనిట్స్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే గుంటూరు అర్బన్కి సంబంధించి, గుంటూరు రూరల్కి సంబంధించి, అలాగే ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, విజయవాడ సిటీకి సంబంధించి, అలాగే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, రాజమహేంద్రవరం అర్బన్కి సంబంధించినటువంటి ఈ డిస్టిక్స్కి వచ్చేసి ప్రపోజ్డ్ యూనిట్స్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఈ PTC విజయనగరం సంబంధించి ఈ గుంటూరు అర్బన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కానీ, రూరల్ కానీ, ప్రకాశం, నెల్లూరు సంబంధించిన క్యాండిడేట్స్ వచ్చేసి ఈ PTC విజయనగరం ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇందులో మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. మనకు గుంటూరు అర్బన్కి సంబంధించి 25 క్యాండిడేట్స్ అండి, గుంటూరు రూరల్కి సంబంధించి 89, అలాగే ప్రకాశం సంబంధించి 67, నెల్లూరు 50, కృష్ణా 74, విజయవాడ సిటీకి సంబంధించి 49, అండ్ వెస్ట్ గోదావరి 65, ఈస్ట్ గోదావరి 89, అండ్ రాజమహేంద్రవరం అర్బన్కి సంబంధించి 23. టోటల్గా 531 క్యాండిడేట్స్ అనేది ఇక్కడ మనకు 600కి ఒక 531 వరకు అయితే మనకు క్యాండిడేట్స్ అనేది ఎలిజిబుల్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ 531 వరకు అయితే మనకు క్యాండిడేట్స్ అనేది ఎలిజిబుల్గా ఉండడం జరిగింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి PTC ఒంగోలుకు సంబంధించి, ఇది కూడా ఉమెన్కి సంబంధించినటువంటి PTC అండి. ఇందులో మొత్తం ఇంటేక్ అంటే 600 వరకు అయితే మనకు అభ్యర్థులు అనేది ట్రైనింగ్ అనేది పంపొచ్చు. అండ్ ఇందులో శ్రీకాకుళం సంబంధించి 23, విజయనగరం సంబంధించి 45, విశాఖపట్నం సిటీ 59, విశాఖపట్నం రూరల్ 23, కర్నూలు 88, కడప 102, అండ్ అనంతపురం 99, చిత్తూరు 64, అండ్ తిరుపతి అర్బన్కి సంబంధించి 29. టోటల్గా 532 మంది అభ్యర్థులు అనేది ఇక్కడ రావడం జరిగింది. 600కు గాను మనకు 532 మంది అభ్యర్థులు అనేది ఇక్కడ ట్రైనింగ్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. మనకు చూసుకోవచ్చు అండి, ఇక్కడ టోటల్గా 1063 మంది అభ్యర్థులు అనేది ఇక్కడ ట్రైనింగ్ అయితే వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే మనకు మొత్తం ఇంటేక్ వచ్చేసి 1200 అండి. ఇక్కడ 600 PTC విజయనగరం సంబంధించి 600, ఇక్కడ PTC ఒంగోలు సంబంధించి 600 అండి. టోటల్గా 1200కు గాను మనకు 1023 మంది అభ్యర్థులు అనేది ఇక్కడ ట్రైనింగ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అలాట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్స్ 2,444 SCT PCC సివిల్ మెన్కి సంబంధించి, అది వచ్చేసి ఫీమేల్ అండి, ఇది వచ్చేసి సివిల్ మెన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో అలాట్మెంట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ చూసుకున్నట్లయితే మనకు 1063 SCT PCs ఇన్ సివిల్ ఉమెన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే మనం PTC తిరుపతికి సంబంధించి టోటల్గా 600 అనేది కెపాసిటీ ఉందండి. ఇందులో మనకు చూసుకున్నట్లయితే అనంతపురం సంబంధించి 208, గుంటూరు రూరల్ సంబంధించి 211, కృష్ణాకు సంబంధించి 176, ఈస్ట్ గోదావరి 207, అలాగే చిత్తూరుకు సంబంధించి ఇక్కడి వరకే కృష్ణా డిస్టిక్ వరకే మనకు 176 వరకు అయితే క్యాండిడేట్స్ అనేది అవైలబిలిటీ ఉంది. టోటల్గా 595 అండి, 600కి గాను 595 వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ మనకు ట్రైనింగ్ సెంటర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. PTC అనంతపురం సంబంధించి 600 అండి. ఇందులో ఈస్ట్ గోదావరి 207, అండ్ చిత్తూరుకు సంబంధించి 159 అంటే 159, వెస్ట్ గోదావరి 138, అండ్ తిరుపతి డిస్టిక్ సంబంధించి 76 అండి. టోటల్గా 580 అంటే 600కు గాను ఇక్కడ 580 వరకు క్యాండిడేట్స్ అనేది ఇక్కడ ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ DTC వారిగా చూసుకున్నట్టయితే DTC శ్రీకాకుళం సంబంధించి 250 కెపాసిటీ అయితే ఉంటుంది. ఇందులో మనకు కడపకు సంబంధించి 221 మంది అభ్యర్థులు కడప నుంచి రావడం అయితే జరుగుతుంది. అండ్ DTC విజయనగరం సంబంధించి 200కు కెపాసిటీ అయితే ఉంటుంది. ఇందులో మళ్ళీ కర్నూలు డిస్టిక్ సంబంధించి 196 క్యాండిడేట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చండి, టోటల్గా
డిటీసీ శ్రీకాకుళం సంబంధించి 221 అండ్ డిటీసీ విజయనగరం సంబంధించి 196 మంది అభ్యర్థులు అనేది ఇక్కడ పార్టిసిపేట్ చేయనున్నట్లు తెలుస్తుంది. అండ్ డిటీసీ పెదవేగల్ ఏలూరుకు సంబంధించి 200 అండి, ఇది కూడా కెపాసిటీ. అండ్ ఇందులో నెల్లూరు క్యాండిడేట్ సంబంధించి 108 అండ్ విజయనగరం సంబంధించినటువంటి క్యాండిడేట్స్ వచ్చేసి 88. టోటల్గా 196 మంది అభ్యర్థులు అనేది ఇక్కడ పార్టిసిపేట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ డిటీసీ ప్రకాశం ఒంగోలుకు సంబంధించి 200, ఇది కూడా 200 కెపాసిటీ గల డిటీసీ సెంటర్ అండి. ఇందులో రాజమహేంద్రవరం అర్బన్కి సంబంధించి 53, విజయవాడ సిటీకి సంబంధించి 100, అలాగే టోటల్గా మనకు 159 మంది అభ్యర్థులు అనేది ఇక్కడ పార్టిసిపేట్ అయితే చేస్తారు. అండ్ డిటీసీ నెల్లూరుకి సంబంధించి 200 అండి, ఇది కూడా కెపాసిటీ. అండ్ ఇందులో విజయనగరం సిటీకి సంబంధించి 122, శ్రీకాకుళం సిటీకి సంబంధించి 67, అలాగే టోటల్గా చూసుకున్నట్లయితే మనకు 189 మంది అభ్యర్థులు అనేది ఇక్కడ పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. అండ్ డిటీసీ చిత్తూరుకు సంబంధించి 200 అండి కెపాసిటీ. అండ్ ఇందులో గుంటూరు అర్బన్కి సంబంధించి 54 అండ్ ప్రకాశం డిస్టిక్ సంబంధించి 137, టోటల్గా వచ్చేసి 191 మంది అభ్యర్థులు అనేది ఇక్కడ పార్టిసిపేట్ అయితే చేస్తారు. అండ్ డిటీసీ అనంతపురం సంబంధించి ఇది వచ్చేసి 100 కెపాసిటీ గల ఉన్నటువంటి డిటీసీ సెంటర్ అండి. ఇందులో మనకు చూసుకున్నట్లయితే విశాఖపట్నం రూరల్కి సంబంధించి 123 మంది అభ్యర్థులు అనేది ఇక్కడ పార్టిసిపేట్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ టోటల్గా వచ్చేసి 123 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ టోటల్గా కావడం జరిగింది. టోటల్ కెపాసిటీ వచ్చేసి డిటీసీ సెంటర్స్ల వారుగా 2550 డిటీసీ సెంటర్స్ లైక్ మనకు పీటీసీ మరియు డిటీసీ సెంటర్స్ ఉంటే ఇందులో 2550 సెంటర్స్ ఉంటాయి. ఇందులో మనకు టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి 2444 క్యాండిడేట్స్ అనేది ఇక్కడ ఉండడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ కూడా ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ప్రపోజల్ రీలొకేట్ ఫర్ ద ఎస్సిటీ పీసీస్ మిన్ అండ్ శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డిటీసీ ఒంగోలు టు డిటీసీ నెల్లూరు అండ్ డిటీసీ అనంతపురం డ్యూ టు ద సేమ్ డిస్ట్రిక్ట్ ఫర్ ఉమెన్ ఎస్సిటీ పీసీస్ ఆల్రెడీ అలొకేటెడ్ ఫర్ ద డిటీసీ ఒంగోలు ఫర్ బేసిక్ ట్రైనింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రెడ్ మార్కింగ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డిటీసీ ఒంగోలు టు డిటీసీ నెల్లూరు అండ్ డిటీసీ అనంతపురం డిస్ట్రిక్ట్స్ వరకు ట్రైనింగ్ అనేది ఉమెన్ క్యాండిడేట్స్కి అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం నెక్స్ట్ అలాట్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ టు 2508 ఎస్సిటీ పీసీస్ ఇన్ ఏపీఎస్పీ మెన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ చూసుకుంటే డిటీసీ కర్నూలుకు సంబంధించి 250 కెపాసిటీ ఉంటే ఇందులో 119 వరకు అయితే మనకు క్యాండిడేట్స్ అనేది వెళ్ళనీకైతే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ డిటీసీ కర్నూలుకు సంబంధించి ఇది కూడా 250 కెపాసిటీ గలటువంటి డిటీసీ సెంటర్ అండి. ఇందులో 219 మంది అభ్యర్థులు అనేది ఇక్కడ పార్టిసిపేట్ అయితే చేస్తారు. అండ్ సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూలుకు సంబంధించి 450 కెపాసిటీ గలటువంటి బెటాలియన్ అండి. ఇది సెకండ్ బెటాలియన్ సంబంధించి ఏపీఎస్పీ కర్నూలు. ఇందులో 450 మంది అభ్యర్థులు అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడకు సంబంధించి ఇది 300కు సంబంధించినటువంటి థర్డ్ బెటాలియన్ సంబంధించినటువంటి కెపాసిటీ గలటువంటి పోలీస్ ట్రైనింగ్ అకాడమీ అండి. ఇందులో 300కి గాను 300 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ కావడం జరుగుతుంది అండ్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ బెటాలియన్ ఏపీఎస్పీ రాజమండ్రికి సంబంధించి 150 ఇంటేక్ కెపాసిటీ ఉంటుంది. అండ్ ఇందులో క్యాండిడేట్స్ వచ్చేసి 150 వరకు అయితే మనకు ట్రైనింగ్ తీసుకుంటారు. అండ్ ఫిఫ్త్ బెటాలియన్ ఏపీఎస్పీ విజయనగరం సంబంధించి 200 కెపాసిటీతో క్యాండిడేట్స్ వచ్చేసి కూడా 200 వరకు మనకు ట్రైనింగ్ ఉంటుంది. అండ్ సిక్స్త్ బెటాలియన్ ఏపీఎస్పీ మంగళగిరికి సంబంధించి 170 కెపాసిటీతో ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ కూడా 170 వరకు మనకు ఇందులో ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. నైన్త్ బెటాలియన్ ఏపీఎస్పీ వెంకటగిరి టీపీటీకి సంబంధించి చూసుకున్నట్లయితే 250 కెపాసిటీ ఉంటుంది. ఇందులో క్యాండిడేట్స్ వచ్చేసి 250 మంది క్యాండిడేట్స్ వచ్చేసి ట్రైనింగ్ అనేది తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ 11th బెటాలియన్ ఏపీఎస్పీ కడపకు సంబంధించి 350 కెపాసిటీ గలటువంటి ఇది 11th బెటాలియన్ ఏపీఎస్పీకి సంబంధించి ఇందులో 350 మంది అభ్యర్థులు అనేది ట్రైనింగ్ అనేది తీసుకోబోతున్నారు. అండ్ 14th బెటాలియన్ ఏపీఎస్పీ అనంతపురంకి సంబంధించి 200 కెపాసిటీ గలటువంటి 4th బెటాలియన్ అండి. అండ్ ఇందులో 200 మందికి గాను 200 మంది అభ్యర్థులు వచ్చేసి 200 సెంటర్స్కి గాను కెపాసిటీకి గాను 200 మంది అభ్యర్థులు అనేది సెలెక్ట్ అయితే కావడం జరిగింది. అండ్ గ్రాండ్ టోటల్ వచ్చేసి 2570కి గాను మనకు 2508 వరకు మనకు క్యాండిడేట్స్ వచ్చేసి అవైలబిలిటీ ఉంది. అండ్ క్యాండిడేట్స్కి కూడా ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏపీఎస్పీ కంప్లీట్ అయింది.
అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది వచ్చేసి చూసుకున్నట్లయితే సివిల్కి సంబంధించి కానీ ఏపీఎస్పికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇందులో మళ్ళీ మెన్ అలాగే ఉమెన్కి సంబంధించినటువంటి పీటీసీ అలాగే డిటీసీ సెంటర్కి సంబంధించినటువంటి సెంటర్ అలొకేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.